నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. పవన్ దూకుడు పెంచారు. ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. వీలైనంత త్వరగా జనసేన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు. సీట్ల సర్దుబాటు త్వరలో కొలిక్కి రానుంది. ఇంతలో రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నియోజకవర్గాలను ఎంపిక చేసే పనిలో పవన్ పడ్డారు. అందులో భాగంగా పవన్ 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించనున్నారు. ఇందుకుగాను ఆయన కాకినాడలో బస చేసి పార్టీ స్థితిగతులపై సమీక్షించనున్నారు. జనసేనకు బలమున్న ప్రాంతాల్లో ఉభయ గోదావరి జిల్లా ఒకటి. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఈ జిల్లాలో అధిక నియోజకవర్గాలను దక్కించుకోవాలన్నది పవన్ ప్లాన్. ఇక్కడ రెండు పార్టీలు సమన్వయం చేసుకుని వ్యవహరిస్తే కూటమి దాదాపు క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో జనసేన శ్రేణులను సమన్వయం చేయనున్నారు. ఇక్కడ మంచి ఫలితాలను సాధిస్తేనే ప్రభుత్వం ఏర్పాటుకు సుగమం అవుతుందని పవన్ భావిస్తున్నారు. అందుకే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే సర్వే ప్రక్రియ పూర్తయిందని, ఏయో నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయో ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు నియోజకవర్గాల రివ్యూకు పవన్ సిద్ధపడ్డారు. రేపు పవన్ కాకినాడ చేరుకోనున్నారు. అక్కడ రాత్రి బస చేయనున్నారు. 28, 29, 30 తేదీలో కాకినాడ పార్లమెంట్ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకు మెజార్టీ స్థానాలు లభించే అవకాశం ఉంది. ఇప్పటికే వాటిపై ఓ స్పష్టత వచ్చిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అందుకే పార్టీ నేతలందరినీ సమన్వయం చేసుకుని ఓటమి విజయానికి పవన్ కళ్యాణ్ విలువైన సందేశాలు ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల జనసేన నేతలకు సమాచారం అందించారు. 3 రోజుల పాటు సీరియస్ గా చర్చలు, సమీక్షలు కొనసాగనున్నాయి. గత ఎన్నికల్లో 20 నుంచి 30 వేల ఓటు సాధించిన నియోజకవర్గాలపై పవన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అటు తెలుగుదేశం, ఇటు జనసేన సాధించిన ఓట్ల వివరాలను తెలుసుకోవడంతో పాటు అక్కడ ఎవరు బరిలో దిగితే బలమైన అభ్యర్థి అవుతారో ఆరా తీయనున్నారు. ఈ సమగ్ర నివేదికను రూపొందించి జనసేనకు బలమైన నియోజకవర్గాలేవో గుర్తించనున్నారు. గత అనుభవాలు, బలాలను దృష్టిలో పెట్టుకునే అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాలో జనసేన ప్రభావాన్ని తగ్గించడానికి జగన్ చాలా ప్లాన్లు వేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం లాంటి వారిని తెరపైకి తెస్తున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు విచ్ఛిన్నానికి సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు చెప్పడంతో పాటు సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు విషయంలో పార్టీ శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.